ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇమీడియట్ యాక్షన్ అనేటువంటిది దాని మీద తీసుకోబడుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా చట్టానికి బాధ్యులుగా ఉండే విధంగా తయారు చేయడం అనేది. ఏఎస్పీ గారు కూడా వచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నారు సార్. టౌన్ స్టేషన్లో మొన్న బైక్ రైడింగ్ అందరి మీద యాక్షన్ తీసుకోవడం. కౌన్సిలింగే కాదు, అల్టిమేట్గా అది సప్లై ఉండేటటువంటి ఛానల్స్కి ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం స్పెషల్ డౌన్ చేసి అందరినీ కూడా ఆ నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చు గాంజా ఎక్కడ దొరికినా సరే దాని మూలాలు ఎక్కడ చూసినా కానీ తీసి వాటిని ఒకవైపు స్కటిల్ చేస్తూనే, అంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూనే ఆ నెట్వర్క్ అంతా దెబ్బతీస్తూనే, ఇంకోవైపు అవేర్నెస్ ఎడ్యుకేషన్ కలిగిస్తూనే, ఇలా ఎవరైనా ఎర్రాంట్గా ఉండి చేస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళకి మెటీరియల్ ఎక్కడ సప్లై అయింది అనేటటువంటిది అది కూడా తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమన్నా సరే వీఆర్ రెడీ టు యాక్ట్ అమ్మా ఇమీడియట్లీ దాని మీద యాక్ట్. మా నెంబర్స్ అన్నీ కూడా మీకు దాని మీద కల్టివేషన్ అనేటటువంటిది డ్రాస్టిక్గా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. దీనికి ఆల్టర్నేటివ్ సీడ్స్ ఇవ్వడం, ఆల్టర్నేట్ క్రాప్స్కి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వడం, దానివల్ల అందరికీ కూడా దానికి రాజ్మా ఇస్తున్నారు, టర్మరిక్ ఇస్తున్నారు, కాఫీ ఇస్తున్నారు, ఇవన్నీ ఇవ్వడం వలన సో ఏదైతే యాకరేజ్ అంత ఉండేదో కల్టివేషన్ అనేటటువంటిది ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లా పరిధిలో ఉండే ఇది వరలో చేసినటువంటిది పూర్తిగా తగ్గిపోయింది. అది ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళింది. సో వాట్ ఎవర్ ఇప్పుడు మనకి మధ్య పట్టుకున్న కేసెస్లో మనకి దాదాపు 80% మన సోర్సెస్ ఎస్టాబ్లిష్మెంట్ పైన అన్నీ కూడా మల్కన్గిరి అండ్ కొరపుట్ అంటే ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది ఏఓబి ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఒడిశా సైడ్ ఉన్నటువంటి దాని దగ్గర నుంచి రావడం జరుగుతుంది. దాని ప్రకారం సోర్సెస్ని గుర్తిస్తున్నాము. ఇమీడియట్లీ వాళ్ళు కూడా వెళ్ళి కన్సర్న్ ఎస్పీస్తో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకున్నాం, పికప్ చేసి అరెస్ట్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నాం. సో ఇప్పుడు మిగిలిన ఇంతకుముందు ఉన్నటువంటి కన్సైన్మెంట్స్తో పోలిస్తే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేటటువంటిది తక్కువ క్వాంటిటీస్లో చేయడం అనేటటువంటిది ఎక్కువ జరుగుతుంది. సో దానికి సంబంధించి మేజర్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆ 4 రూట్లని గుర్తించి పర్మనెంట్ చెక్ పోస్టులు పెట్టి ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాం వెహికల్స్. సో రానున్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో భాగంగా మనం ఇంకా చెక్ పోస్టుల్ని జిల్లా పరిధిలో ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ అనేది గుర్తించుకొని వాటికి ఇంకొక ఎనదర్గా ఇప్పుడున్న 4కి ఇంకొక 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు డైనమిక్గా కూడా వెహికల్ చెకింగ్స్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ గంజాయి తాగుతున్నారు సార్, ఈ సిగరెట్లలో కలుపుకొని అలాగా అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి. ఇప్పుడు టౌన్ లిమిట్స్లో అయితే ప్రతి ఆదివారం కూడా రౌడీ షీటర్స్ అందరినీ తీసుకొచ్చి సిఐ గారు అది కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా దెబ్బలాడిన వాళ్ళని తిరగబడుతున్నారు సార్. ఇప్పుడు గాంజా ఇలాంటి వీటికి ఓపెన్ డ్రింకింగ్కి వాటికి స్టాటిస్టిక్స్ పరంగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మనం ఓపెన్ డ్రింకింగ్ అంటే బయట ఓపెన్ ప్లేసెస్లో డ్రింక్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ 50% కేసెస్ పెరిగితే ఓపెన్ డ్రింకింగ్ 100% పైన కేసెస్ పెంచాం. సో ఎక్కువ ఏరియాలో మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇలాంటివి చేయడం వల్ల ఏమైందంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ దాదాపు 18% వరకు పడిపోయింది. రేపు స్టాటిస్టిక్స్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాయి, నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి. సో ఓవరాల్గా దర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ యాక్సిడెంట్స్ దీనిలో ప్యాటర్న్లో తగ్గింది. ఎందుకంటే బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేయించేసి అక్కడ ఇంజనీరేషన్ కానీ అదర్ ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్స్ కానీ ఉన్నవన్నీ మనం ఏర్పాటు చేయడం వల్ల అవన్నీ మ్యాక్సిమం కొంచెం తగ్గినాయి.